నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొలవడం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఒక గదికి ఎంత పెయింట్ పడుతుంది, లేదా ఒక పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేస్తే ఎంత దూరం నడిచినట్టు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పేదే గణితంలోని మెన్సురేషన్. ఈరోజు మనం క్లాస్ 7లోని ఏరియా అండ్ పెరిమీటర్ అనే అధ్యాయంలోకి వెళ్లి ఈ రహస్యాలన్నింటినీ ఛేదించబోతున్నాం. ఈ విశ్లేషణ చివరికి వచ్చేసరికి మనకి ఏ ఆకారాన్నిచ్చినా సరే అది ఎంత స్థలాన్ని ఆక్రమిస్తోందో అంటే ఏరియా, ఇంకా దాని చుట్టుకొలత అంటే పెరిమీటర్ ఎంతో చాలా సులభంగా లెక్కించగలిగే స్కిల్ మనందరికీ వచ్చేస్తుంది. మరి ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దామా? ముందుగా మనకు తెలిసిన ఆకారాలతో మొదలుపెట్టి స్టెప్ బై స్టెప్గా పారలెలోగ్రామ్స్, ట్రయాంగిల్స్ లాంటి కొత్త ఆకారాల గురించి నేర్చుకుందాం. ఆ తర్వాత వీటన్నింటినీ కలిపి కొంచెం కష్టమైన సమస్యలను కూడా ఎలా సాల్వ్ చేయాలో చూసి చివరిగా మన నాలెడ్జ్ని ఒక ప్రాక్టీస్ ప్రాబ్లంతో టెస్ట్ చేసుకుందాం. సరే, ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణం మొదలుపెడదాం. కొత్త విషయాలు నేర్చుకునే ముందు మన ఫౌండేషన్ని స్ట్రాంగ్గా వేసుకుందాం. మనందరికీ బాగా తెలిసిన స్క్వేర్స్, రెక్టాంగిల్స్ యొక్క ఏరియా, పెరిమీటర్ ఫార్ములాలని ఒక్కసారి అలా గుర్తు చేసుకుందాం. ఇక్కడ రెండు ముఖ్యమైన పదాలున్నాయి. పెరిమీటర్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ ఆకారం చుట్టూ ఒక రౌండ్ వేస్తే ఎంత దూరం ఉంటుందో అదే. ఏరియా అంటే ఆ ఆకారం లోపల ఎంత ప్లేస్ ఉంది అని. స్క్వేర్కి 4 భుజాలు సమానం కాబట్టి పెరిమీటర్ ఏమో 4 ఇంటూ సైడ్, ఏరియా ఏమో సైడ్ ఇంటూ సైడ్. ఇక రెక్టాంగిల్కి పొడవు, వెడల్పు ఉంటాయి కదా, కాబట్టి దాని పెరిమీటర్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బ్రెత్, మరియు ఏరియా ఏమో లెంత్ ఇంటూ బ్రెత్. ఇప్పుడు మనం రెక్టాంగిల్స్ గురించి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఆ నాలెడ్జ్తోనే ఓ చిన్న మ్యాజిక్ చేసి ఇంకో కొత్త ఆకారం గురించి తెలుసుకుందాం. అదేంటో తెలుసా? పారలెలోగ్రామ్. ఇది ఎలాగో చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. అసలు పారలెలోగ్రామ్ అంటే ఏంటి? ఏం లేదండి, ఒక రెక్టాంగిల్ని పట్టుకుని జస్ట్ అలా కొంచెం పక్కకి నెట్టామనుకోండి, ఎలా ఉంటుందో అదే పారలెలోగ్రామ్. దాని ఎదురెదురు భుజాలు ఎప్పుడూ రైలు పట్టాల్లా సమాంతరంగా ఉంటాయి. వాటి పొడవు కూడా సమానంగా ఉంటుంది. అయితే దీని ఏరియా ఎలా కనుక్కోవాలి? భుజాలన్నీ వాలుగా, స్లాంటెడ్గా ఉన్నాయి కదా, ఇక్కడ హైట్ అంటే సైడ్ లెంత్ కాదు. మరి ఎలా? ఈ సమస్యకి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది, ఒక చిన్న ట్రిక్ అన్నమాట. ఈ పారలెలోగ్రామ్ని మనం ఒక రెక్టాంగిల్గా మార్చేయచ్చు. చూడండి, ఈ యానిమేషన్లో మనం ఒకవైపున్న చిన్న త్రిభుజాన్ని కట్ చేసి దాన్ని రెండో వైపుకి జరిపామనుకోండి, అద్భుతం! అది మనకు బాగా తెలిసిన రెక్టాంగిల్గా మారిపోయింది. చూసారా? ఆకారం మారినా దాని లోపల ఉన్న స్పేస్ అంటే ఏరియా అస్సలు మారలేదు. అందుకే పారలెలోగ్రామ్ ఏరియా ఫార్ములా కూడా సేమ్ రెక్టాంగిల్ లాగే. ఏరియా = బేస్ ఇంటూ హైట్. కానీ ఒక్కటే చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. హైట్ అంటే స్లాంటెడ్ సైడ్ కాదు, అది ఎప్పుడూ బేస్కి 90 డిగ్రీల యాంగిల్లో అంటే నిలువుగా ఉండే ఎత్తు మాత్రమే. సరే, ఇప్పుడు ఈ ఫార్ములాని ఓ చిన్న ఎగ్జాంపుల్తో ట్రై చేద్దామా? బేస్ 5 సెంటీమీటర్స్, హైట్ 3 సెంటీమీటర్స్ అనుకుందాం. ఫస్ట్ స్టెప్ ఫార్ములా రాసుకోవాలి. A = B ఇంటూ హెచ్. సెకండ్ స్టెప్ ఆ వాల్యూస్ని అందులో పెట్టాలి. A = 5 సెంటీమీటర్స్ ఇంటూ 3 సెంటీమీటర్స్. ఇక ఫైనల్ స్టెప్ క్యాల్క్యులేట్ చేయడమే. 5 ఇంటూ 3 అంటే 15, కాబట్టి ఏరియా 15 స్క్వేర్ సెంటీమీటర్స్. చాలా సింపుల్ కదా? మరిప్పుడు ట్రయాంగిల్ సంగతేంటి? అసలు పారలెలోగ్రామ్కి ట్రయాంగిల్కి ఏమైనా సంబంధం ఉందా? అవ్వో, చాలా పెద్ద సంబంధమే ఉంది. ఒక పారలెలోగ్రామ్ని తీసుకోండి, దాని డయాగ్నల్ వెంబడి అంటే ఒక మూల నుంచి ఎదురుగా ఉన్న మూలకి కరెక్ట్గా కట్ చేశామనుకోండి, ఏమొస్తాయి? 2 ఐడెంటికల్ ట్రయాంగిల్స్. అంటే ఒక ట్రయాంగిల్ అంటే ఒక పారలెలోగ్రామ్లో కరెక్ట్గా సగం అన్నమాట. పారలెలోగ్రామ్ ఏరియా మనకు తెలుసు, బేస్ ఇంటూ హైట్. మరి అందులో సగభాగమైన ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుంది? చాలా సింపుల్, ఆ ఫార్ములాలో సగం. అందుకే ఏరియా ఆఫ్ అ ట్రయాంగిల్ = ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అంతే.
మన మ్యాథ్ టూల్ కిట్లో ఇంకొన్ని పవర్ఫుల్ టూల్స్ యాడ్ చేసుకునే టైం వచ్చింది. ఇప్పుడు మనం ఒక స్పెషల్ డైమండ్ షేప్ రాంబస్ ఇంకా అందరికీ ఫేవరెట్ అయిన సర్కిల్ గురించి తెలుసుకోబోతున్నాం. రాంబస్ కూడా ఒక రకమైన పారలలోగ్రామ్ లాంటిదే. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే 4 సైడ్స్ ఈక్వల్లో ఉంటాయి, ఓ డైమండ్లా అన్నమాట. అయితే దీని అసలు మ్యాజిక్ దాని డయాగనల్స్లో ఉంది. అవి ఒక్కదానికొకటి కరెక్ట్గా మధ్యలో 90 డిగ్రీల యాంగిల్లో కట్ చేసుకుంటాయి. ఇదే దాని ఏరియా ఫార్ములాకి కీ. ఈ స్పెషల్ క్వాలిటీ వల్లే రోంబస్ ఏరియా కనుక్కోడానికి మనకి బేస్, హైట్తో పనిలేదు. కేవలం దాని 2 డయాగోనల్స్ పొడవులు తెలిస్తే చాలు. ఫార్ములా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ డయాగోనల్స్, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. ఓకే, మన జర్నీ ఇప్పుడు ఓ చక్కని సర్కిల్లోకి వచ్చింది. సర్కిల్ గురించి మాట్లాడాలంటే కొన్ని కొత్త పదాలు పరిచయం చేసుకోవాలి. సర్కంఫరెన్స్ అంటే వృత్తం చుట్టూ ఉండే బౌండరీ లైన్. రేడియస్ r అంటే సెంటర్ పాయింట్ నుంచి సర్కిల్ మీద ఏ పాయింట్కైనా ఉండే దూరం. డయామీటర్ d అంటే సెంటర్ గుండా వెళ్లే పెద్ద లైన్. ఇది రేడియస్కి డబుల్ ఉంటుంది. ఇక మన హీరో పై ఇది ఒక మ్యాజిక్ నంబర్, ఒక కాన్స్టెంట్. దీని వాల్యూ ఎప్పటికీ మారదు. మనం సుమారుగా 3.14 లేదా 22/7 అని తీసుకుంటాం. సర్కిల్కి సంబంధించి ఈ 2 ఫార్ములాస్ చాలా ముఖ్యం. దాని చుట్టుకొలత అంటే సర్కంఫరెన్స్ కావాలంటే c ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పై ఇంటూ r. అదే దాని లోపల ఎంత స్పేస్ ఉందో తెలియాలంటే ఏరియా a ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ r². ఇక్కడ బాగా గమనించండి, ఏరియాలో rకి స్క్వేర్ ఉంది. ఈ చిన్న తేడా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సూపర్! మనం ఇప్పటిదాకా అన్ని బేసిక్ షేప్స్ గురించి నేర్చేసుకున్నాం. ఇప్పుడు అసలైన ఫన్ మొదలవుతుంది. ఈ షేప్స్ అన్నింటినీ కలిపి మన రియల్ లైఫ్లో చూసే పార్క్ చుట్టూ ఉన్న వాకింగ్ ట్రాక్ లేదా ఇంటి వరండా లాంటి వాటి ఏరియా ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఉదాహరణకి ఒక రెక్టాంగ్యులర్ గార్డెన్ చుట్టూ ఉన్న దారి, దాని ఏరియా కనుక్కోవాలంటే ఏం చెయ్యాలి? దీనికి ఓ సింపుల్ 3 స్టెప్ లాజిక్ ఉంది. స్టెప్ 1, ముందుగా దారితో కలిపి ఉన్న బయటి పెద్ద రెక్టాంగిల్ ఏరియా కనుక్కోవాలి. స్టెప్ 2, ఆ తర్వాత లోపల ఉన్న గార్డెన్ అంటే చిన్న రెక్టాంగిల్ ఏరియా కనుక్కోవాలి. ఇక ఫైనల్ స్టెప్ 3, ఆ పెద్ద ఏరియాలోంచి చిన్న ఏరియాని తీసేయాలి. అంతే, మిగిలిందే మనకు కావాల్సిన ఆ దారి ఏరియా. సింపుల్ కదా? మనం నేర్చుకున్నదంతా ఉపయోగించి ఇప్పుడు అందరం కలిసి ఒక ప్రాక్టీస్ ప్రాబ్లంని సాధిద్దాం. సిద్ధంగా ఉన్నారా? లెట్స్ గో! లెక్కను జాగ్రత్తగా చదువుదాం. ఒక పారలలోగ్రామ్ యొక్క బేస్ దాని హైట్ కన్నా 3 రెట్లు ఎక్కువట. దాని ఏరియా 192 సెంటీమీటర్ స్క్వేర్ అయితే ఆ బేస్ హైట్ ఎంతో కనుక్కోవాలి. దీనికి కొంచెం అల్జీబ్రా వాడాల్సుంటుంది. ఓకే, దీన్ని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేద్దాం. స్టెప్ 1, మనకు హైట్ తెలీదు కాబట్టి దాన్ని h అనుకుందాం. అప్పుడు బేస్ ఏమవుతుంది? 3h ఎక్కువ కాబట్టి 3h అవుతుంది. స్టెప్ 2, మన ఏరియా ఫార్ములా ఏంటి? బేస్ ఇంటూ హైట్. సో 192 ఈజ్ ఈక్వల్స్ టు 3h ఇంటూ h. స్టెప్ 3, దీన్ని సింప్లిఫై చేస్తే 192 ఈజ్ ఈక్వల్స్ టు 3h స్క్వేర్. స్టెప్ 4, ఇప్పుడు h స్క్వేర్ కావాలంటే 192ని 3తో డివైడ్ చేద్దాం. ఎంతొస్తుంది? 64. స్టెప్ 5, h స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 64 అయితే h ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే 8 సెంటీమీటర్. ఆల్మోస్ట్ అయిపోయింది. స్టెప్ 6, మనకు హైట్ h ఈజ్ ఈక్వల్స్ టు 8 అని తెలిసింది. మరి బేస్ ఎంత? 3h అంటే 3 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్స్ టు 24 సెంటీమీటర్. అంతే, ప్రాబ్లం సాల్వ్. వావ్! మనం ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకున్న అన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ని ఒకేసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. చూడండి, ఈ టేబుల్ ఒక మ్యాజిక్ బాక్స్ లాంటిది. మనం ఈ రోజు నేర్చుకున్న ఆయుధాలన్నీ అంటే ఫార్ములాస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. స్క్వేర్, రెక్టాంగిల్ నుంచి మొదలుపెట్టి రాంబస్, సర్కిల్ వరకు ప్రతి షేప్కి సంబంధించిన పెరిమీటర్, ఏరియా ఫార్ములాస్ అన్నీ ఒకే చోట. ఈ ఒక్క స్లైడ్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ చాప్టర్ మొత్తం మన చేతుల్లో ఉన్నట్టే. ఓ స్క్రీన్షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఈరోజు మనం నేర్చుకున్న విషయాలతో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొలవడానికి కావలసిన టూల్స్ మన చేతికొచ్చాయి. నెక్స్ట్ టైం ఒక క్రికెట్ గ్రౌండ్, ఒక కేక్ లేదా ఒక పిజ్జాని చూసినప్పుడు దాని ఏరియా, సర్కంఫరెన్స్ గురించి సరదాగా ఆలోచించండి. ఎందుకంటే మ్యాథ్స్ అనేది కేవలం పుస్తకాల్లో ఉండే సబ్జెక్ట్ కాదు, అది మన లైఫ్లో ఒక భాగం.
మనం కలిసి నేర్చుకుంటే ఏదైనా సరే చాలా ఈజీ. లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.